మొలచింతలపల్లి గ్రామానికి చెందినటువంటి ఈశ్వరమ్మ అనేటటువంటి చెంచు మహిళ మీద అమానుషంగా దాడి జరిగిందని చెప్పేసి సమాచారం వచ్చింది. అట్టి సమాచారం మీద మేము మా ఎస్ఐ గారిని మా సిబ్బందిని అలర్ట్ చేసి మొలచింతలపల్లి గ్రామానికి పంపించి వాస్తవానికి ఆమె మీద దాడి జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్టి విచారణలో వాస్తవంగా ఆమె మీద దాడి జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా కొంత మనకు రుజువైంది. దాని మీద ఇమీడియట్గా అట్టి మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని మనం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఆమె యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆమె తన యొక్క వాంగ్మూలంలో ఆమె తన అక్క లక్ష్మి, అదేవిధంగా బావ లింగస్వామి, అదేవిధంగా మొలచింతలపల్లి గ్రామానికి చెందినటువంటి బండి వెంకటేశ్వర్ల రెడ్డి తన మీద దాడి చేశారు. తన మీద దాడి చేసి కొట్టి తర్వాత కొంత ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ పైన కొంత డీజిల్ పోసి అంటించారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద విచారణ చేస్తున్నాము. విచారణ చేసి తర్వాత ఈరోజు వాళ్ళని కస్టడీ తీసుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. కస్టడీకి తీసుకుంటాం, ఈరోజు తీసుకొని రిమాండ్ చేస్తాం. వాళ్ళకు ఒక పసిచ్చేది చేసేది లేదు. మా అక్కని మా బావ వాళ్ళకు ఒక కొడుకు బిడ్డ ఉన్నారు. పానం బాగాలేదంటే కూడా కనీసం ధరించి ₹1 ఇవ్వలేరు. 100 రూపాయలు ఇట్లా ఇస్తే 50 రూపాయలు ఇట్లా ఇస్తే ఏం సరిపోతాయి? డాకనకు ఏం సరిపోవు. అందులో బెదిరిస్తే మా అమ్మ అదురుకొని ఇక్కడ వచ్చేసింది. మా అక్కని మా బావని బాగా భయపెట్టిండ్రు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. అందు గురించి దీని కారణం ఏంటికి ఆడు అట్లా చేస్తున్నాడు, ఎంతమందిని అట్లా మోసం చేస్తాడు, ఎంతమందితో అట్లా చేసుకుని తింటాడు. నా పేరు వేస్తారమ్మ సార్, మొలచింతలపల్లి మాది. అయితే బండి శివుడు, బండి వెంకటేశ్వరులు, బండి శివ అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలోనే ఈదం కడేసి కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నైట్ 12 అయ్యాం. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ వండుకున్నాక ఇంటికి తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్కకు కొద్ది వాళ్ళని బెదిరించి నన్ను వాళ్ళ ముగ్గురు పచ్చి మిరపకాయలు బాగా మిర్చి పట్టి కన్నుల కారం పెట్టి సిటీలు తెచ్చి నా మానం మీద పోసిండ్రు. ఫస్ట్ కట్టెకు బట్ట చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక గలీజు చేసి పెట్టిండ్రు. తర్వాత ఇది సచ్చిన బతికిందని చెప్పి డ్రమ్ కాడికి దించుకుపోయి స్నానం చేపించిండ్రు. చల్లనీళ్ళు పోసినాక అమ్మడే అదైంది. అంతే సార్. దీని కారణం ఏంటో మీరే నన్ను కాపాడతారా, బతికిస్తారా, చంపేస్తారా? నా పిల్ల జీవికి నా భవిష్యత్తుకి నేను ఎట్లా బతకాలి? ఇంకా అతలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి అప్పగిస్తే మా వాళ్ళు ఏమైనా చేద్దురు నన్ను. వాడు దేనికి కారణం ఏంటి పుట్టిండో నాకు అర్థమవుతలేదు. అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు.